అమ్మ అనంతలక్ష్మి గారు, మనకి శ్రావణ మాసం అనగానే అందరూ కూడా మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకోవాలి, అమ్మవారి వ్రతం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. మరి అమ్మవారికే ఇంత విశిష్టత ఎందుకు వచ్చింది? అమ్మవారిని గనక మనం సంతృప్తి పరచగలిగినట్టయితే అయ్యవారికి ఆవిడ చెప్తుంది. ఆవిడ పేరు లక్ష్మి. లక్ష్మి అంటే లక్ష్యతే, చూపిస్తుంది. ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుంది, ఇది ఇక్కడుందని చెప్తుంది. ఆయన హృదయంలో ఇక్కడ ఉండి లక్ష్మీదేవి భక్తులు ఎవరైనా తన్ని గనక ప్రార్థిస్తే, పాపం పిచ్చివాడు లేక పిచ్చిది ప్రార్థించారు, కొంచెం వాళ్ళ సంగతి చూడు అని చెప్పి అయ్యవారికి ప్రబోధం చేస్తుందిట లక్ష్మి. అందుకు ఇక్కడ గుండెల్లో ఉంటుంటే హృదయ స్పందనగా భగవంతుడికి ఉన్నటువంటి అమ్మవారు కనుక ఆ హృదయ స్పందన ఏదైతే ఉందో ఆ స్పందనతో ఆయన కనికరిస్తాడు. కనుక అమ్మవారిని మనం తొందరగా, అమ్మ తొందరగా పలుకుతుంది నాన్న కన్నా కదా, తల్లికుండే లక్షణం అది. పైగా మానవుడు ఉచ్చరించగలిగిన అతి సులభమైన, నోరు తెరిస్తే వెంటనే వచ్చేటటువంటి మాట అమ్మ. అమ్మ అనగానే ఏమ్మా అని అడుగుతుంది. అడిగి మనకున్నటువంటి కష్టాలు ఏమిటో తెలుసుకుని అయ్యవారికి చెప్పి ఆయన అనుగ్రహించేటట్టుగా చేస్తుంది. గనక అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అందుకే ఆవిడ లోకైక దీపాంకుర, లోకంలో ఉన్నటువంటి ఒకే ఒక్క దీపపు మొగ్గ ఆవిడ. కనుక అంత వెలుగైనా ఆవిడ దగ్గర నుంచి రావాల్సిందే. స్పందన అన్నది ఎప్పుడూ కూడా పరమాత్ముడికి లేదు. పరమాత్ముడు స్పందించాలంటే అమ్మవారి యొక్క తోడ్పాటు అవసరం. కనుక ఆ స్పందన కోసం అమ్మవారిని ప్రార్థిస్తాం, ఆయన పలుకుతాడు. ఇంకా చేసేదేం లేదు, తప్పనిసరి. అందుకు అమ్మ త్వరగా కటాక్షిస్తుంది. అందుకే కూడా శంకర్లు మొట్టమొదటి స్తోత్రం ఎవరి గురించి చెప్పారు? అమ్మవారి గురించే చెప్పారు, అంతే కదా. అవును.